ముకుంద జ్యువెలర్స్ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ లో నక్షి మేళా అక్టోబర్ 25th నుంచి 2 నవంబర్ వరకు ఎలాంటి నక్షి ఆర్నమెంట్స్ పైన ఫ్లాట్ 9.99% VA మాత్రమే. ఈ ఆఫర్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మాత్రే నమః. ఆధాన ఆధ్యాత్మిక వీక్షకులందరికీ శుభాశీస్సులు. రుణ బాధల నుంచి సులభంగా బయటపడటానికి, పెద్ద మొత్తంలో ఉన్న అప్పులన్నీ తొలగింపజేసుకోవటానికి, తొందరగా సొంతింటి కలను సాకారం చేసుకోవటానికి, బ్యాంక్ లోన్లు తొందరగా రావటానికి, రియల్ ఎస్టేట్ రంగంలో మంచి పురోభివృద్ధి సాధించటానికి, ఆస్తులు బాగా పెంచుకోవటానికి కార్తీక మాసంలో కందుల దీపాన్ని ఏ విధంగా వెలిగించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కార్తీక మాసంలో వెలిగించే దీపాలన్నింటిలో కందుల దీపానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. కార్తీక మాసంలో వచ్చే ఏ మంగళవారం అయినా సరే కందుల దీపాన్ని మీ ఇంట్లో వెలిగించుకుంటే ఈ కందుల దీపం వల్ల తొందరగా అప్పుల నుంచి బయటపడవచ్చు, రావాల్సిన ధనం చేతికి వస్తుంది, సొంతింటి కల తొందరగా నెరవేర్చుకోవచ్చు, రియల్ ఎస్టేట్ రంగంలో మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది, ఆస్తులు బాగా సంపాదించుకోవచ్చు, బ్యాంకు లోన్లు తొందరగా వస్తాయి. ఈ కందుల దీపాన్ని ఎలా వెలిగించాలంటే కార్తీక మాసంలో వచ్చే ఏ మంగళవారం అయినా సరే మీ ఇంట్లో పూజ గదిలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చిత్రపటం దగ్గర ఈ కందుల దీపాన్ని వెలిగించుకోవాలి. సుబ్రహ్మణ్య స్వామి చిత్రపటానికి గంధం బొట్లు, కుంకుమ బొట్లు అలంకరించి ఆ సుబ్రహ్మణ్య స్వామి చిత్రపటం దగ్గర ఒక పీట ఏర్పాటు చేసుకోవాలి. ఆ పీటకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. ఆ పీట మీద బియ్యం పిండితో ఒక షట్కోణం ముగ్గు వేయాలి. ఇది చాలా ముఖ్యం. అప్పుల నుంచి బయటపడాలనుకొని కందుల దీపం వెలిగించే వాళ్ళందరూ కూడా పీట మీద షట్కోణం ముగ్గు వేయాలి. షట్కోణం ముగ్గు ఎందుకు వేయాలంటే సుబ్రహ్మణ్య స్వామి అప్పులు పోగొడతాడు, ఆస్తులు కొనుక్కునేలాగా చేస్తాడు. కాబట్టి సుబ్రహ్మణ్య స్వామికి ఇష్టమైన ముగ్గు షట్కోణం ముగ్గు కాబట్టి షట్కోణం ముగ్గు వేయాలి. షట్కోణం ముగ్గు అంటే ఏంటి? ఒక ఊర్ధ్వ త్రికోణము, ఒక అధో త్రికోణము, ఈ రెండు కలిపి ముగ్గు వేస్తే దాన్ని షట్కోణం ముగ్గు అంటారు. ఒక అప్పర్ ట్రయాంగిల్, ఒక లోయర్ ట్రయాంగిల్, ఈ రెండు కలిపి వేసే ముగ్గును షట్కోణం ముగ్గు అంటారు. పీట మీద ఈ షట్కోణం ముగ్గు వేయాలి. షట్కోణం ముగ్గు వేసిన తర్వాత ఆ ముగ్గు మీద ఒక రాగి పళ్ళెము లేదా ఇత్తడి పళ్ళెం ఉంచాలి. ఆ పళ్ళెంలో 5 చోట్ల గంధం బొట్లు, 5 చోట్ల కుంకుమ బొట్లు పెట్టాలి. ఈ పళ్ళెంలో కందులు పొయ్యాలి. ఒక కుప్ప కందులు పొయ్యాలి. మీ దగ్గర కందులు అందుబాటులో లేకపోతే కందిపప్పు అయినా సరే ఆ రాగి పళ్ళెం లేదా ఇత్తడి పళ్ళెంలో పోయవచ్చు. కానీ సాధ్యమైనంత వరకు కందులు ఆ పళ్ళెంలో పోయాలి. ఆ కందుల మీద ఒక మట్టి ప్రమిద ఉంచి ఆ మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి పత్తితో చేసినటువంటి ఒత్తులు 6 వేసి దీపాన్ని వెలిగించాలి. దీన్నే కందుల దీపము అనే పేరుతో పిలుస్తారు. ఆ దీపం చుట్టూ పుష్పాలు ఏర్పాటు చేయాలి. ఆ దీపం దగ్గర నమస్కారం చేసుకొని ఓం షణ్ముఖాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదవాలి. అలాగే కందిపప్పుతో చేసిన పదార్థం ఆ దీపం దగ్గర నైవేద్యంగా సమర్పించాలి. ఈ కందుల దీపం కొండెక్కిన తర్వాత ఈ కందుల దీపం వెలిగించటానికి ఉపయోగించిన కందులు లేదా కందిపప్పు నానబెట్టి బెల్లంతో కలిపి గోమాతకు ఆహారంగా తినిపించవచ్చు, లేదా ఎక్కడైనా పారే నీళ్ళల్లో వదిలిపెట్టవచ్చు, లేదా ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో కూడా వేయవచ్చు. కాబట్టి ఎవరైనా సరే సుబ్రహ్మణ్య స్వామి ఫోటో దగ్గర షట్కోణం ముగ్గు వేసి దాని మీద పళ్ళె ఉంచి ఆ పళ్ళెంలో కందులు పోసి ఆ కందుల మీద మట్టి ప్రమిద ఉంచి దీపాన్ని వెలిగిస్తే దీన్ని కందుల దీపం అంటారు. కార్తీక మాసంలో వచ్చే ఏ మంగళవారమైనా ఈ కందుల దీపం పెట్టుకోండి. అప్పుల సమస్యల నుంచి బయటపడి సొంతింటి కలను సాకారం చేసుకోండి. అలాగే కార్తీక మాసంలో వెలిగించేటటువంటి ఇంకొక అద్భుతమైనటువంటి దీపం కూడా ఉంది. అదే శ్రీచందన దీపం. ఈ శ్రీచందన దీపాన్ని కార్తీక మాసంలో వచ్చే బుధవారాలు వెలిగించుకోండి. ఈ శ్రీచందన దీపం వల్ల విద్యారంగంలో విద్యార్థులకు తిరుగుండదు, ఉద్యోగం కావాల్సిన వాళ్ళకు తొందరగా ఉద్యోగం వస్తుంది, వ్యాపారంలో వచ్చే సమస్యలు తొలగింపజేసుకోవచ్చు, వ్యాపారంలో పోటీ తట్టుకొని వ్యాపారంలో జనాకర్షణ పెంచుకొని అభివృద్ధి సాధించడానికి ఈ శ్రీచందన దీపం సహకరిస్తుంది. శ్రీచందన దీపం ఎలా వెలిగించాలి? కార్తీక మాసంలో వచ్చే బుధవారం రోజు మీ ఇంట్లో పూజ గదిలో విష్ణు సంబంధమైన ఫోటో దగ్గర ఈ శ్రీచందన దీపం పెట్టాలి. లక్ష్మీనారాయణులు లేదా రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి ఇలా విష్ణు సంబంధమైన ఫోటో దక్కి గంధం బొట్లు, కుంకుమ బొట్లు పెట్టి అక్కడ ఒక పీట ఏర్పాటు చేసుకోవాలి. ఆ పీట మీద పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. ఆ పీట మీద బియ్యం పిండితో
అష్టదళ పద్మ ముగ్గు, 8 దళాలు ఉన్న పద్మ ముగ్గు, స్వస్తిక్ గుర్తు ముగ్గు వేయాలి. ఆ తర్వాత ఆ పీట మీద ఒక రాగి పళ్ళెము లేదా ఇత్తడి పళ్ళెం ఉంచాలి. ఆ పళ్ళెంలో బియ్యం పొయ్యాలి. ఆ బియ్యంలో శ్రీచందన దీపాన్ని వెలిగించాలి. శ్రీచందన దీపం అంటే ఏంటంటే, సహజంగా ఆడవాళ్ళందరూ కూడా పిండి దీపం వెలిగిస్తారు. బియ్యం పిండి, బెల్లం తురుము, ఆవు పాలు కలిపి చలిమిడి దీపం, పిండి దీపం వెలిగిస్తారు. అయితే ఈ బియ్యం పిండితో పాటుగా కొద్దిగా చందనం కూడా కలిపి దీపం తయారు చేసుకుంటే దీన్నే శ్రీచందన దీపం అంటారు. బియ్యం పిండి, చందనము, బెల్లం తురుము, ఆవు పాలు వీటన్నిటినీ కలిపి తయారు చేసే దీపాన్ని శ్రీచందన దీపం అంటారు. చందనం కలపకుండా గనక దీపం తయారు చేసుకుంటే దాన్ని పిండి దీపం లేదా చలిమిడి దీపం అంటారు. బియ్యం పిండిలో చందనం కలిపి దీపం తయారు చేస్తే దాన్ని శ్రీచందన దీపం అంటారు. ఇలా తయారు చేసినటువంటి దీపాన్ని రాగి పళ్ళెల్లో ఉంచినటువంటి బియ్యం మీద పెట్టి ఆవు నెయ్యి పోసి 2 లేదా 3 ఒత్తులు వేసి దీపం వెలిగించండి. ఈ శ్రీచందన దీపం చుట్టూ పుష్పాలు అలంకరణ చేయండి. కార్తీక మాసంలో వచ్చే బుధవారం పూట, ఏ బుధవారం అయినా సరే, ఇలా ఎవరైతే ఇంట్లో విష్ణు సంబంధమైన ఫోటో దగ్గర బియ్యం పిండిలో చందనం కలిపి శ్రీచందన దీపాన్ని తయారు చేసుకొని దీపం పెడతారో ఆ ఇంట్లో విద్యార్థులకు బ్రహ్మాండంగా ర్యాంకులు వస్తాయి. ఉద్యోగం అర్హతకు తగింది లభిస్తుంది. వ్యాపారంలో పోటీ తట్టుకొని వ్యాపారంలో విశేషమైన లాభాలను పొందవచ్చు. కాబట్టి కార్తీక మాసంలో వచ్చే మంగళవారాలు కందుల దీపం పెట్టుకోండి. కార్తీక మాసంలో వచ్చే బుధవారం శ్రీచందన దీపం వెలిగించుకోండి. సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలంటే ఆధాన ఆధ్యాత్మిక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.